31st నైట్ మంచింగ్కి టేస్టీ లివర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు విజయ్ వీడియోస్. నేను ఒక పావు కిలో, తెలుగులో వీటిని రాళ్ళగుండకాయలు అంటాము. ఈ రాళ్ళగుండకాయ పావు కిలో అయితే తీసుకున్నాను. ఇప్పుడు పాన్ ఫ్రై చేస్తున్నా కాబట్టి ఒక తవా పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఫ్రైకి ఆయిల్ ఎక్కువ పట్టదు. శుభ్రంగా కడిగి ఉంచుకున్న రాళ్ళగుండకాయలను అయితే వేసుకోవాలి. మేమైతే వీటిని రాళ్ళగుండకాయలు అంటాము. ఇంగ్లీష్ లో లివర్ అనే అనుకుంటున్నాను, అందుకే లివర్ ఫ్రై అని చెప్పాను. వీటి పేరు కరెక్ట్ మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇదే ప్రాసెస్ లో పాన్ ఫ్రై కాకుండా మీరు కడాయిలో కూడా చేసుకోవచ్చు. ఈ లివర్స్ ని 1-2 సార్లు శుభ్రంగా చేసి కడిగి వేసుకోండి, లేదంటే స్మెల్ వస్తుంది. ఈ ప్రాసెస్ లో ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ. టేస్ట్ అయితే మటుకు చాలా బాగుంటుంది. ఇలా 2 నిమిషాలు కలుపుకుంటుంటే ఓటుకుండే కొవ్వంతా కరిగి ఇలా ఆయిల్ లాగా అవుతుంది. మీరు సపరేట్ గా ఆయిల్ వేసుకోకుండా ఈ కొవ్వు కరిగిన ఆయిల్ తోటి ఈ లివర్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. మూత పెట్టుకొని మీడియం మంట మీద క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1-2 సార్లు ఇలా కలుపుకోండి. ఇది కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఆయిల్ అంతా చెదిరి మీద పడే అవకాశం ఎక్కువ ఉంటది కాబట్టి మెల్లగా కలుపుకోండి. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే ఈ రాళ్ళ గుండెకాయలని ఫ్రై చేసుకున్న ఇలా గట్టిగా ఉంటాయి. తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందని. మీరు ఇంత క్రిస్పీగా వద్దనుకుంటే, మీకు ఎంత క్రిస్పీగా కావాలనుకుంటే ఆ స్టేజ్ లో అయితే తీసేసుకోవచ్చు. ఇలా బాగా ఫ్రై అయిన వీటిని తీసేస్తున్నా. ఇందులో ఆయిల్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఆయిల్ అంతా వంపేస్తున్నాను. మీరు కావాలంటే ఈ ఆయిల్ ని వేరే నాన్ వెజ్ వంటల్లో అయినా వాడుకోవచ్చు, లేదంటే పడేయండి. చూడండి ఇంత ఆయిల్ అయితే వచ్చింది. నేను అదంతా తీసేసిన. కొంచెం ఆయిల్ ఉంచుకుని సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ లివర్ ఫ్రైలో ఆనియన్స్, పచ్చిమిర్చి ఎక్కువ టేస్ట్ ఉంటాయి. మీరు ఎంత ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. స్పైసీగా కావాలంటే ఇంకా 2-3 పచ్చిమిర్చి కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైకి టేస్ట్ అంతా ఈ ఆనియన్స్ లోనే ఉంటుంది, అందుకని బాగా ఎర్రగా ఫ్రై చేసుకోండి. ఎక్కువగా కూడా వేసుకోండి. ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయినాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసేటప్పుడు కూడా ఆయిల్ చిదిరి మీద పడుతుంది. ఇవి పాన్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువ మీద పడే అవకాశం ఉంటుంది, అందుకే 1-2 సార్లు చెప్తుండా జాగ్రత్తగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయినాక ముందుగా ఫ్రై చేసుకున్న రాళ్ళగుండకాయలను వేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం వేసుకుంటుండ, అలాగే 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకుంటుండ. ఉప్పు కారం మీ టేస్ట్ ని బట్టి, స్పైసీనెస్ ని బట్టి ఎక్కువగా వేసుకోండి. సైడ్ డిష్ లాగా మంచింగ్ లాగా చేస్తున్నాం కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఇలా వేసుకొని బాగా కలుపుకొని ఉప్పు కారం పట్టేలాగా ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఈ కారం, ధనియాల పొడి ఇవన్నీ వేసేటప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని 1-2 మినిట్స్ లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకొని ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్ట్ అయిన రాళ్ళగుండకాయ ఫ్రై అయితే రెడీ. మంచింకైనా సైడ్ డిష్ లాగైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఈ 31st పార్టీకి ఈ లివర్ ఫ్రై చేసుకొని బాగా ఎంజాయ్ చేయండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుద్ది. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ ఫ్రై చేయడం కూడా చాలా సులభం, తక్కువ టైంలో అయితే చేసుకోవచ్చు. టేస్ట్ అయితే మటుకు చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేషన్ చేసుకుని నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.